సింపుల్ గుడ్డు కర్రీ, టేస్ట్ మాత్రం సూపర్. గుడ్డు కర్రీ ఉంటే అన్నం రెండోసారి తప్పదు. ఇది ఎలా అనేది చూపిస్తా రండి. టమాటా తీసుకొని, పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ములక్కాయలు తీసుకోవాలి. కళాయి పెట్టేసి పోపేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఈ విధంగా వేసుకొని మగ్గనివ్వాలి. 2 సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసి వెల్లుల్లి రేపులు వేసి ఈ కచ్చపచ్చగా తెచ్చి ఇవి వేగనివ్వాలి. వేసిన వెంటనే కరివేపాకు 2 రెమ్మలు ఇవిగా వేసి అవి కూడా దూరగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దాంట్లోకి మనము ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్నవి వీటిని వేసి వీటిలోకి పసుపు, సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిపోయిన దాంట్లోకి ఈ విధంగా మనం టమాటా కట్ చేసుకున్న దాంట్లోకి వేసి మనం గ్రేలాగా గుజ్జుగా వచ్చేటట్టు ఉడికిపోవాలి. ఉడికిపోయిన దాంట్లోకి మన పైసీ తగ్గట్టు కారం వేసేయాలి. కారం వేసుకొని జస్ట్ ఒక సెకండ్ మగ్గనిచ్చిన దాంట్లోకి ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మనం ఎంత అన్నది మనకి వాటర్ చూసుకొని ఈ వాటర్ దాంట్లో మనం ఎగ్స్ వేసుకోవాలి. ఉడకబెట్టిన ఎగ్స్. ఈ ఎగ్స్ కి మనము బాగా ఉప్పు, కారం, పసుపు పట్టేలాగా జస్ట్ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వాలి. జస్ట్ కొత్తిమీర చల్లేస్తే అంతే, ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోయింది.